మీరేంటండి బాబుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావని అందరూ మిమ్మల్ని తిడుతూ ఉంటే వాళ్ళ మాటలన్నీ మౌనంగా భరించారు? మరి నేను చేసింది తప్పే కదండి. బాబును అలా వదిలేసి రాకుండా ఉండాల్సింది కదా. మీరు కావాలని రాలేదు కదండి, నన్ను కాపాడడానికి వచ్చారు. ఆ విషయం ఇంట్లో చెప్పుండొచ్చు కదా. అది నేనెలా చెప్తానండి? చెప్పను. అదితి వల్ల నేను ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోయానో ఇంట్లో వాళ్ళకి చెప్తే అప్పుడు మీ మీద గౌరవం పెరిగేది కదండి. నా పరువు కాపాడారని అందరూ మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు కదా. నా మెప్పు కోసం మరో ఆడపిల్లని అవమానించలేను కదండి. ఇందులో అవమానం ఏముందండి? ఎంతైనా అదితి సాటి ఆడపిల్ల. తను తెలుసో తెలియకో మీ విషయంలో అలా ప్రవర్తించింది. ఇప్పుడు ఆ విషయం అందరి ముందు చెప్పి అదితి పరువు తీయాలా చెప్పండి? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అలాంటి పని చేసిందంటే అందరూ చులకనగా చూస్తారండి. అంతేకాదు, ఆల్రెడీ మీ నాన్నగారు ఆ కుటుంబం మీద చాలా కోపంగా ఉన్నారు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. దానివల్ల మళ్ళీ మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరుగుతాయి కదా. అది నాకిష్టం లేదు. అలా అని మీరు అదితిని అలా వదిలేస్తే తను మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులే చేస్తుందండి. లేదండి, అదితి చాలా మంచిది. ఆ విషయం నాకు తెలుసు. తను మీ విషయంలోనే అలా ప్రవర్తిస్తుంది. ఏదో ఒక రోజు అదితి తన తప్పు తను తెలుసుకుని మంచిగా ఉంటుంది. ఆలోపు తన గురించి చెడుగా చెప్పడం ఎందుకు? మీరు సూపర్ అండి, రియల్లీ గ్రేట్. ఒక ఆడపిల్ల గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. మీలాంటి మంచి అమ్మాయి నా భార్య అవ్వడం, ఈ ఇంటి కోడలవ్వడం మా అదృష్టం. కానీ మీలా మంచిగా ఆలోచించే వాళ్ళ గురించి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటేనే నాకు చాలా బాధగా ఉంటుందండి. ముఖ్యంగా మా నాన్నమ్మ, మా అక్క మీ మీద నోరు పారేసుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు మీ గొప్పతనం, మంచితనం వాళ్ళు తెలుసుకుంటారండి. ఆ రోజు మీరు సంతోషంగా ఉంటారు. కానీ నాదొక రిక్వెస్ట్ అండి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందండి. అప్పటి వరకు మీరు తొందరపడొద్దు. మీరు మీలాగే ఉండండి. మీ గొప్పతనం అందరికీ అర్థమైన రోజు ఈ ఇంట్లో మీ స్థానం పదిలంగా ఉంటుంది. లేదు గౌతమ్ గారు, నేను వెళ్ళిపోవలసిన దాన్నే. అది ఈ రోజో రేపో ఎల్లుండో తెలీదు, కానీ నేనైతే వెళ్ళాలి. ఇంటికి మీరు చాలా అవసరం అండి. మీలాంటి మంచి అమ్మాయి ప్రతి మగాడికి భార్యగా రావాలి, ప్రతి ఇంటికి కోడలిగా రావాలి.